కట్టాయి చూస్తుంటే మనసు పాడైపోయి అర్జెంటుగా అడిగి పంతులు మనల్ని గుండె కాలంలో పోతే కట్రాయితో కబడ్డీ. మనలో మనం మాటండి. ఉన్న పళంగా బ్రహ్మదేవుడు పచ్చమై కూరయిస్తున్నా మీరే మీ భక్తికి మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకోరా అంటే ఏం కోరుకుంటారు చెప్పటా? మరి ఎవరితో చెప్పకూడదు. భాగ్యంతో ఒక్క చాలు. ఏం తప్పట? మరి బ్రహ్మదేవుడు అంత చోటు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఇదే కోరుకునేది. ఇదిగా ఓ 12,000 మీరు కాదనుకుంటే జీవితాంతం భాగ్యం మీ కాళ్ళగాడు పడి ఉంటది. నేను 12,000? నేను 13,000 ఇస్తాను. పడండి మనం ఆ మాట మీద నిలబడాలి. ఇప్పుడే వస్తా. ఇదిగో భాగ్య గారు. ఏమిటి మళ్ళీ వచ్చావు? అబ్బా అది కాదండి, ఇందాక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వే విషయం చెప్పక్కర్లేదు, వెళ్ళు. అది కాదండి, నేను భక్త ప్రహ్లాద క్యాసెట్లు పెడుతున్నాను. అదేనండి మీరు ఎప్పుడు అడుగుతుంటారు. ఈ విషయం ఎవరితో చెప్పకండి. వాడివయ్యా, నేనెందుకు చెప్తాను? మరి అలా నవ్వితే కుదరదు. చెప్పరా, నాకు ఒట్టేయండి. నా మీద నమ్మకలేదా? అబ్బా నమ్మకం ఉందలే, మీరు ఒట్టేయని చెప్తాను. సరే ఒట్టు. ప్రామిస్ చేసేస్తుంది, ఒప్పేసుకుంది అన్నమాట. ఎవరు పేరు కొడుకులు లేకపోతే మన ఫేస్ బ్యూటీకి ఏం కొరవా? నిన్ను చంపి కానీ నేను ఎన్నాళ్ళైందే 13,000 తీసుకొని? ఏట్రా ఎవరితో మాట్లాడుతున్నావురా ఎదవా? నేను 13,000 తీసుకోవడం ఏట్రా? నాటకాలు ఆడుతున్నావా? చెప్పు చెప్పు, ఏట్రా ఇది మరుగుతున్నాడు? ఏంటంటే నిజాలు చెప్పేయాలా? చెప్పేద్దాం. మీ దగ్గర 10,000 తీసుకున్నట్టే ఆడి దగ్గర 13,000 తీసుకున్నాను. దేనికి? దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంట. మిమ్మల్ని కీపింగ్ చేస్తాను, నన్ను రికమెండేషన్ చేయించమన్నాడు. చొచ్చినోడా, 2 పెళ్ళాలు ఉన్నారు చాలేదట్టా నీకు? నేనేమో బజార్దాన్ని అనుకున్నావా? 3 కాపురం లేదని అనుకున్నావా? అదే మాట నేను అడిగితే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మర్డర్ చేయించేస్తాను. మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను. ఇదిగో దివాకరం, నేనేం చేస్తాను చూడు. నిన్ను నేనేం చేస్తాను చూద్దు గాని చెప్పు, ఇంకా ఏమన్నాడు? అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కింద తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు. పరాయి మగాడి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కలా పడుంటారని. చచ్చినోడా! అయ్య బాబా! ప్రియమైన మీకు, నేను మిమ్మల్ని 4-5 నెలల క్రితం విజయనగరంలో శంకర్రావు గారి అమ్మాయి పెళ్లికి వీడియో తీయడానికి వచ్చినప్పుడు చూశాను. పిచ్చెక్కి నా మనసు మనీ పర్సులా పారేసుకున్నాను. ఆ క్షణమే నా ప్రేమకు శ్రీరామ చుట్టుకుని, జీవితంలో మీలాంటి స్త్రీని భారీగా పొందకపోతే నేను బ్రతకటం వేస్ట్, అంతకంటే ఎయిర్ టికెట్ కొనుక్కుని ఎగిరే విమానంలోంచి కిందకు దూకి చావటం బెస్ట్ అని డిసైడ్ చేసుకున్నాను. ఆ క్షణం నుంచి నేను అష్టకష్టాలు పడుతూ వచ్చాను. నేను వెధవనే కావచ్చు, ఇడియట్నే కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, అబద్ధాలాడి ఉండొచ్చు, పాములతోటి వగైరా జంతువులతోటి చాలా చాలా డ్రామాలాడి ఉండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం పచ్చి నిజం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నా గుండెల్లో షామియానా వేసుకుని, బుస్కోట్ జేబులో మంగళసూత్రం పెట్టుకుని, విజయ బ్యాంక్ వారి ఎంబ్లంలా నీకోసం, నీ ప్రేమ కోసం ఎదురు చూస్తుంటాను. నువ్వు లేని నేను లేనే లేను. నేను చచ్చినా నా ప్రేమ చావదు. నన్ను నమ్ము, నన్ను క్షమించు. నీ పాదదాసుడికి ప్రేమవరం ప్రసాదించి కటాక్షించు. జై హింద్. ఇంతవరకు ఏ కబురు రాలేదు. ఒకవేళ పట్టుకెళ్ళిస్తాన్న క్యాసెట్ చౌక ధరగా అమ్మేసుకోలేదు కదా? చెత్త క్యాసెట్లు ఎవరు కొంటాడు? మీరు నోడబోయండి. ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ, ఖుషి ఖుషిగా నవ్వుతూ. ఏంటండి అబ్బాయి గారు, ఎలా ఉంది మన బిజినెస్? మన బిజినెస్ ఏంట్రా? ఇదేదండి మనది 50-50 వాటా కదా, ఏంటంటారు? ఏంట్రా? ఏంట్రానా? ఏంట్రా ఏదండి?
మర్చిపోన్నారు ఏంటి పెంట కోప మీద పిజ్జో ఈసీఆర్ అట్టుకొస్తే దాన్ని అమ్మి 50-50 చేసుకుందాం అన్నారా అన్నారా లేదా అన్నారు మరి అట్టుకొచ్చేసినాను ఏటంటారు పెంట కుప్పల మీద వీసీఆర్లు దొరుకుతాయి, విమానాలు దొరుకుతాయి, కొనేవాడు ఉండాలిగా. అమ్మో ఇమాలు వేడదండి బాబు వీళ్ళు ఇండియాలో అమ్మేస్తాడు ఇతగారి సంగతి నాకు తెలదేటి ఏటంటావా అమ్మా చూడు రే, ఇంతకు ముందు అలా అన్నాను, కానీ ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదు. వెళ్ళు. ఏడుదో వీళ్ళు ఈసురు ఈ తమాసాగా ఉందేటి అర్థమైన పెంట కోపలు తిరిగి అంత కట్టబడి దీన్ని అట్టుకొచ్చినాను తెలుసా మర్యాదగా దీన్ని అమ్మిపెట్టు అసలే మనం మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటున్నాం ఏటంటావు నువ్వు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి, క్యారేజ్ మోసుకుంటే నాకేంటి? గెట్ అవుట్. అసలే మావాడు చిరగ్గా ఉన్నాడు, ఎక్కువగా బేరాలాడి విసిగించుకో. 20,000 ఇస్తాను పట్టుకుపో. శర్మ గారు తక్కువ చెప్పానా? నోర్మేయండి. ఏడిదే 20 ఏళ్ళ 40 ఏళ్ళకి పైసా తక్కువ ఇస్తుంది తీసుకోను ఎక్కువ మాట్లాడితే దీన్ని అమ్మి 60 ఏళ్ళు ఇమ్మను ఏటంతా తిక్కగా వాగితే ఒక్క తాపు తంతాను. మరి నా కోపం వస్తే నేను ఏడు చేస్తాను తెలుసా ఏం చేస్తావు? ఏడు చేస్తానా ఏం చేస్తావు? ఏడు చేస్తానా ఏం చేస్తావురా? ఆ టీవీ సంగతి చెప్పేస్తా అమ్మా రేయ్ నన్ను కొట్టావు కదరా ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను రా డబ్బా రేపు ఈ పాటికి నీ షాపు నెగిసిపోద్ది నీ సాల్తి గల్లంత అయిపోద్ది అబ్బాయి గారు దీన్ని కొంచెం చూసి పెట్టండి చూశాను, తీసుకెళ్లి పెంట మీద పడాయి. అక్కడ నుండి తెచ్చానండి అయితే ఏం చేయమంటావు? మ్యూజియం లో పెట్టమంటావా? కాదండి ఇది కొంచెం అమ్మి పెట్టండి కాఫీకి డబ్బులు రావు. అలాగే వేస్తారేంటి బాబు ఏంట్రా నా ముఖం చూస్తే పెంట మీద టీవీలు పాత సీసాలు కొనేవాళ్ళ కనిపిస్తున్నానా? టీ ముందు ఎక్కడి నుంచి ఏంటంటారు నాకేంటి బాధపడ్డం లేదేంటి అడుగు షాపులోనే ఉన్నాడు. ఇదిగో చెప్తాను నిన్నే ఇదిగో ఏ పెంట మీద టీవీలు ఎవరా? ఏదండి చూడరి పైన డొక్కు తప్ప లోపల నాకు తెలబేటి తెలుసు కదా. 116 ఇస్తాను. ఇదిగో ఆ నిద్ర గన్నేరు చెట్టు కింద కాసేపు నిద్రపో. భాగ్యం ఇంటి నుంచి భక్త ప్రహ్లాద్ క్యాసెట్ తీసుకొచ్చావా? అమెరికా క్యాసెట్లు అన్ని తీసుకొచ్చావా? ఏమి మరి సొంతంగా అతికిచ్చావు? సొంతంగా హలో. ఏమన్నా నీ అప్పసొత్తు అనుకున్నారు? అసలు ఏమన్నా క్యాసెట్లు ఇచ్చినారంటే ఇలాగే తగలే. మీరు కూడా వ్యాపారం చేసుకునేవాళ్ళేగా పాపం ఎంతకాలం ఊరుకుంటారు చెంపలు వాయించి అడగండి ఇచ్చాడా సరే సరే లేకపోతే ఏదైనా ఒక విలువైన వస్తువు పట్టుకెళ్ళిపోండి అప్పుడు గాని వీడికి బుద్ధి రాదు అంతేనంటావా? సరే నీ సంగతి తర్వాత చెప్తా. 1 కిలో పచ్చిమిరపకాయలు పరపరా వేశాను, మంటెత్తిపోయినాను. కమాన్ అర్జెంట్ గా సిటీ బాకి లేకపోతే ఈ షాప్ లో ఏం పట్టుకెళ్ళిపోతారో నాకు తెలియదు. అయిపోయి ఇంకా మూర్తి గారు కావాలంటే వీసీఆర్ పట్టుకెళ్ళండి, లేకపోతే మా శర్మ గారు చూపించట్టుగా ఈ కెమెరా పట్టుకెళ్ళండి. ఇది ఆ క్యాసెట్లన్నీ పట్టుకెళ్ళండి, నా షాప్ అంతా పీకేయండి. అంతేగాని ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళదు సార్. ప్లీజ్ టీవీ కావాలి. ఇదిగో శర్మ గారు నాకు టీవీ కావాలి. మూర్తి గారు కాళ్ళు చెరువు పట్టుకోండి. నాకు టీవీ కావాలి. మూర్తి గారు నా షాప్ అంతా అమ్మి పట్టుకెళ్ళండి, కానీ ఈ టీవీ ఒకటి మాత్రం వదిలేండి. జీవితాంతం దీంతో బతికేస్తాను. కావాలంటే మీకు ఖాళీ పట్టుకుంటాను. నాకు టీవీ కావాలి. దీని ఖరీదు 52,000 రూపాయలు. పొద్దున్నే షేక్ అబ్దుల్ ఖాన్ గారు పంపించాడు. దుబాయ్ నుంచి ఈ టీవీ షిప్ లో దిగింది. ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళండి. అయితే సార్ పిల్లకైనా లంపకాయలు తింటారు కదా, స్కూల్ గొడవ చేస్తారంటాను. ఎవరిలాగా వాగుతుంటారు. నువ్వు ఆర్డర్ తప్పుకో. స్టీరింగ్ మారిపోద్ది. స్టీరింగ్ ఇది దుబాయ్ టీవీ. దుబాయ్ టీవీ అయితే బొమ్మ 2 పక్కలు కనిపిస్తుంది. అది కాదు. ఏది కాదండి నువ్వు కూర్చోకుండా దగ్గర వచ్చేసింది అది కాదు. దీని సెటప్ అంతా వేరు. నీకు తెలియపోతే నువ్వు మూసు కూర్చో. మెయింటైన్ చేయడు. ఇప్పుడు నేను టీవీ ఆన్ చేస్తాను, అంతా చూడండి. సైలెన్స్. ఇప్పుడే స్విచ్ ఆన్ చేశాను. మొదట సౌండ్ వస్తుంది, తర్వాత బొమ్మ వస్తుంది. ఆ బొమ్మల్ని చూసి మీరు రెచ్చిపోయి విపరీతంగా డాన్స్ చేస్తారు. చూసుకోండి అమ్మ దీని మీద టీవీ.
టీవీ కాల్ చేశారా బాబోయ్. ఆ. ఏంటి గొడవ? ఆ గొడవ లేకపోతే ఏంటండి, ఇదేమన్నా మామూలు టీవీయా? దుబాయ్ స్పెషల్, ఖరీదు 58,000. పొద్దునే షిప్ లోంచి దిగింది. ఎన్ని ట్యాక్సులు కట్టారు. మా ఫ్రెండ్ అబ్దుల్ సులేమాన్ ఖాన్ గారు అమ్మి పెట్టమని పంపించాడు. ఇప్పుడు వాడికి నేను ఏం సమాధానం చెప్పను రా దేవుడా. మూర్తి గారు ఏం సమాధానం చెప్పరు, ఏ సమాధానం చెప్పరు. ఇదిగో దివాకరం, ఏంటి గోళ? కాకపోతే ఏంటండి, నా చీటీకి నీ టీవీకి చెల్లి. కావాలంటే ఈ 2,000 రూపాయలు ఉంచుకో. నాకు వద్దండి, వద్దు వద్దండి, చిచ్చి